కర్ణుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, గురుదేవ, నాకు బ్రహ్మాస్త్ర విద్య నేర్పించానని చెప్పి కర్ణుడు ద్రోణుని అడుగుతాడు. అప్పుడు ద్రోణుడు, నీకు బ్రహ్మాస్త్ర విద్య నేర్చుకునే హక్కు లేదు, నీవు సూతపుత్రుడిని అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడతాడు. అప్పుడు కర్ణుడు కోపంతో రగిలిపోయి, నీవు ఎవరి దగ్గరైతే విలువిద్య నేర్చుకున్నావో వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఆ విద్యలని నేర్చుకుని నేను తిరిగి వస్తానని చెప్పి శబ్దం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన కర్ణుడు బ్రాహ్మణ వేషలో గురు పరశురామ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు, నేను ఒక నిరుపేద బ్రాహ్మణుని, నాకు విలువిద్య నేర్చుకోవాలను, దయచేసి నాకు విలువిద్య నేర్పించండి, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి ప్రభు అని అని పరశురామ ప్రభుని కర్ణుడు అడుగుతాడు. అప్పుడు పరశురామ ప్రభు, నీవు నిజంగానే బ్రాహ్మణుడు అయితే నీకు నేను అన్ని విద్యలు నేర్పిస్తాను అని చెప్పి పరశురామ ప్రభు కర్ణుణ్ణి శిష్యునిగా స్వీకరిస్తాడు. సో ఎపిసోడ్ 3 ఇది ఎపిసోడ్ 4 అండి. మిగతా ఎపిసోడ్లు కూడా ఒకసారి ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసి చూడండి. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు జై హింద్.